अत्यंत सौंदर्यवतीं नवलश्यामलांगीं कश्यप प्रजापते संकल्पतनया रेवती नक्षत्रे मीनरासौ जातां भूदेवी नाम्ने विमां कन्यां वृणीमहे। ओं धात्री रमण गोविंद गोविंद कन्यां कनक संपन्नां कनकाभरणैर्युतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोकदिगीधया कन्यां सुलङ्कृतां साध्वी सुशीलाय सुमोषसे प्रेतोऽहं प्रयच्छामि धर्मकामार्थसिद्धये। विश्वम्भरा विश्वभूतः साक्षिणः सर्वदेवताः इमे कन्ये प्रदास्यामि प्रीणातु कमलापतिः। सुमंगलेरि अम्बदोरिमागं समेत पश्यता सौभाग्यमस्मै दस्तायादास्तं विपरेतना। रविका पसुपु कुंकुमा सर्वाभरणमुलुन्नो కన్యాదానం పూర్తయింది. వివాహంలో ప్రధానమైనటువంటిది సమస్తమైనటువంటి యజ్ఞముల యొక్క ఫలాన్ని కలిగించేటువంటిది కన్యాదానం. అందువల్ల అటువంటి కన్యాదానం ద్వారా పితృదేవతలందరూ కూడా తరిస్తారు. పితృదేవతలు నరకాల నుంచి ఉత్తీర్ణత పొంది వాళ్ళు శృంగర్యంలో మరి అమ్మవారికి మనం ఈరోజు కళ్యాణం చేసుకున్నామంటే వాళ్ళకి నిత్య కళ్యాణం తిరుమలలో జరుగుతుంది. మనం చేయలేం కాబట్టి ఒక్కరోజు చేస్తే అది సంవత్సరము మనం కళ్యాణం చేసినటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అందువల్ల అటువంటి కళ్యాణంలో మనం ఈ సంకీర్తన కూడా ఎందుకు ఎంచుకున్నాం, రోజు మనం వచ్చి కూర్చుని పాడాలి అంటే అది ఆ యొక్క తిరుమలలో ఆయనకు ఆ వైకుంఠంలోనే అక్కడ సాధ్యం అవుతుంది. ఎందుకంటే ఆయన దగ్గర జగత్కారకుడు ధనమంతా కూడా నిలవుంటుంది కనుక ఎంతో మందిని వేద విద్యార్థులు కానివ్వండి, సంగీతమైనటువంటి వారిని కానివ్వండి, అన్నమాచార్య వంశస్థుల్ని కానివ్వండి, ఎంతో మంది వాగ్గేయకారులందరినీ కూడా పోషించేటువంటి వాడు ఆయన ఉన్నాడు. కానీ ఇంక ఇవాళ ఇలా ఉన్నాయి హరికథలు కానీ ఇవి కానీ ఇవాళ ఇంకా అక్కడక్కడక్కడ నిలబడ్డాయంటే తిరుపతి దేవస్థానం ఉండబట్టే మనకి యొక్క గొప్పదైనటువంటి సంగీత సాహిత్య కార్యక్రమాలన్నీ కూడా నెరవేరుతూ ఉన్నాయి. అందువల్ల అటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఆయనకి నిత్యం జరుగుతుంది. మరి నిత్యం మనందరం చేయలేం కనుక అటువంటి సంకీర్తనని ఒక్కరోజు సంవత్సరార్చన ఫలితం కోసంగా చేస్తూ ఆ కళ్యాణంలో మనం ఆ అమ్మవార్లకు దేవేరులను ఇచ్చి స్వామికి వివాహాన్ని చేసుకున్నాం. మరి ఒక సంకీర్తనతో స్వామిని అర్చించుకోబోతూ ఉన్నాం.